ఉదయం అక్కడ టెంట్ కనిపిస్తుంది కదా, అక్కడ టెంట్ అంతవరకు ఉంది వాటర్. ఇప్పుడు ఈ రివర్ ఏదైతే ఉందో ఆ రివర్ మొత్తం దీన్ని ఆట అంటారు. ఆట అంటే సముద్రంలోకి నీరు వెళ్ళిపోతుంది, పోట్ అంటే సముద్రం నుండి రివర్లోకి వాటర్ వస్తుంది అన్నమాట. సో ఎవరైతే కాంతి పాలు మిగతా 6 కుర్రోళ్ళు ఉన్నారో వాళ్ళు స్నానం చేసిన స్థలం ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఇక్కడ స్నానం చేయడానికి వచ్చినప్పుడు పరిస్థితి ఇది పాట్లో ఉంది. కరెక్ట్గా ఈ కర్ర ఉంది కదా, ఈ చెట్టు దగ్గరే వాళ్ళ స్నానం చేయడం ప్రారంభించారు. అక్కడి నుండి ఈ బోట్ అవతల వరకు వెళ్ళారు, అక్కడే గొయ్యి ఉంది. అప్పుడు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఇది అంతా ప్లేన్ సర్ఫేస్గా ఉండడం వల్ల ప్రమాదకరంగా వాళ్ళు భావించలేదు. ఎప్పుడైతే పోట్ వచ్చిందో నెమ్మదిగా గ్రాడ్యువల్గా వాటర్ ఇంక్రీజ్ అయిందో తర్వాత వాళ్ళ ప్రమాదానికి గురవడం జరిగింది. ఈ వాటర్లో అక్కడక్కడ కొన్ని గుంతలు ఉన్నాయి, మనం చూడొచ్చు. ఈ అంతా నేలంతా ప్లెయిన్గా లేదు, గుంతలుగా ఉంది. ఇక్కడ ఇసుక తీస్తారు కాబట్టి ఇక్కడ నుండి కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి 100 మీటర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అంటే సైడ్ బోటు కనిపిస్తుంది కదా, బోటు పక్కన అక్కడ చాలా డీప్ ఉండడం వల్ల ఒక అబ్బాయి అందులోకి వెళ్ళి మునిగిపోవడంతో మిగతా వారు కూడా అబ్బాయిని రక్షించాలని ఒకరి తర్వాత ఒకరు లోపలికి వెళ్ళి ఈ 8 మంది కూడా మృతి చెందడం జరిగింది. ఇది ప్రస్తుతం అనుకున్నటువంటి విషయం. ఉదయం చూస్తే టెంట్ వరకు కూడా వాటర్ ఉంది.